మార్నింగ్. ఈరోజైతే నేను మా మామయ్య పుట్టినరోజు ఈరోజు స్పెషల్గా, అందుకే మా మామయ్య పుట్టినరోజుకి మా మామయ్యకి ఈరోజు మంచి ఫుడ్ చేసి పెడితే ఆయన హ్యాపీగా తింటే అంతే చాలు అనుకుంటారు కదా. ప్రతి ఒక్క ఆడవాళ్ళు అంతే, వాళ్ళ ఇంట్లో ఏదైనా స్పెషల్గా ఉంది అంటే వాళ్ళకి వచ్చింది, వాళ్ళకి నచ్చింది, టేస్టీగా ఫుడ్ చేసి పెట్టడమే మనకు వచ్చింది. నేను కూడా అంతే. ఈరోజు మా మామయ్యని మీ బర్త్డే కదా, నీకు ఏం స్పెషల్ చేయాలి అని అంటే కొద్ది లిస్ట్ చెప్పానండి. పూరి, బోండా, వడ, పొంగల్, ఉప్మా. అంటే నాకు ఉప్మా చేయమన్నాడు. ఎవ్వరు ఉండరు కదా, కానీ మా మామయ్యకి ఉప్మా అంటే చాలా ఇష్టం. అందుకే ఈరోజు అయితే ఉప్మా పెట్టాను పొద్దున్నకి. ఇంకా మధ్యాహ్నానికి అయితే స్పెషల్ ఉంది, అది మళ్ళీ చూద్దాం. ఈరోజైతే మా మామయ్య పుట్టినరోజండి. మా మామయ్యకి నేను ఒక సర్ప్రైజ్ కూడా ఇచ్చాను, గిఫ్ట్ ఇచ్చాను. అదైతే ఈ వీడియోలో వస్తుంది. ఖచ్చితంగా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. అలాగే మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే మామయ్యకి పొద్దున్నే ఉప్మా చట్నీ పెట్టేసి మధ్యాహ్నం ఏం స్పెషల్ రెసిపీ చేస్తాను, మధ్యాహ్నానికి ఏం స్పెషల్ చేస్తున్నాను అంటే అర్థమైపోయింది కదా. మష్రూమ్స్ తీసా బయటికి, మష్రూమ్స్ తోటి బిర్యానీ చేయబోతున్నానండి. ఇప్పుడైతే నాన్ వెజ్ చేయడం లేదు కదా మాఘమాసం అని, వెజ్తోనే ఏదైనా స్పెషల్ చేద్దాం అనుకుంటున్నాను. వెజ్తో ఏం చేయాలి అంటే మామయ్య అయితే మష్రూమ్ బిర్యానీ చేయమన్నాడండి. మష్రూమ్ బిర్యానీకి ఒక హిస్టరీ ఉంది, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలో అయితే నేను చెప్పాను ఈ మష్రూమ్ బిర్యానీ హిస్టరీ ఏంది అని. ఇప్పుడైతే మష్రూమ్స్ అన్నీ స్కిన్ తీసుకొని బాగా కడిగేసి మధ్యలో కట్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. దానిలోనే టేస్ట్కి తగినంత సాల్ట్, టేస్ట్కి తగినంత కారం. మా ఇంట్లో కొంచెం కారం ఎక్కువే తింటారండి, అందుకే కొంచెం కారం ఎక్కువ వేసుకున్నాను. దానిలోనే 1.5 టీ స్పూన్స్ అల్లం పేస్టు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి తురుము, ధనియాల పొడి ఇవన్నీ వేసి మష్రూమ్స్కి బాగా పట్టేటట్టు కలిపి పెట్టుకున్నాం. అప్పుడే మష్రూమ్స్కి బాగా ఉప్పు కారం పడుతుందండి. ఇంకా దానిలోకి అయితే ఒక సగం నిమ్మకాయ పిండేసి, ఒక 2 స్పూన్లు మైదా, ఒక 2 స్పూన్లు శనగపిండి వేసేసుకోవాలండి. వేసుకొని దానిలోనే సన్నగా కట్ చేసుకున్న పుదీనా, కొత్తిమీర వేసి మనం పకోడాకి ఎలాగైతే కలుపుకుంటామో సేమ్ అదే విధంగా కలిపి ఒక 10 నిమిషాలు అయితే నానబెట్టేసుకుందామండి. నేను ఇలా మష్రూమ్స్ తోటి ఫ్రై చేసి బిర్యానీ చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం. ఎలా వస్తుందో అనుకుంటూ ఉన్నాను. ఇంకా సరే, ఇప్పుడైతే గ్రేవీ కోసం ఒక గిన్నె తీసుకొని గిన్నెలో అయితే కొత్తిమీర గుప్పెడు, పుదీనా ఒక గుప్పెడు, ఒక గుప్పెడు ఫ్రైడ్ ఆనియన్స్, ఇంకా దాంట్లోనే మసాలాలన్నీ వేసేసుకోవాలండి. ఒక 3 స్పూన్లు కారము, జీలకర్ర పొడి, గరం మసాలా, అలాగే పెప్పర్ పొడి, 1.5 స్పూను అల్లం పేస్టు, దానిలోనే ఒక 1/2 కప్పు పెరుగు వేసి బాగా కలిపేసుకోవాలి. దానిలోనే ఒక 2 గంటలు మనం ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా, ఆ ఆయిల్ అయితే ఒక 2 గంటలు వేసుకొని మధ్యలోకి చీల్చిన పచ్చిమిర్చి వేసుకొని బాగా కలిపేసుకోవాలి గ్రేవీ మొత్తము. ఇంకా దానిలోకి మన బిర్యానీలో వేసే మసాలాలన్నీ వేసేసుకోవాలండి. స్టార్ పువ్వు, దాల్చిన చెక్క, 4 లవంగాలు, ఒక 3 యాలకులు వేసి ఒకసారి బాగా కలిపేసుకొని బాగా మరిగే నీరు వేసుకోవాలండి. నీళ్ళు బాగా మరిగే నీళ్ళు ఒక గ్లాస్ దాకా వేసేసుకొని అంత గ్రేవీ మొత్తం ఆ నీళ్ళల్లో కలిసిపోయే విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడైతే ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకుంటే కారం అయితే సరిపోయింది, కానీ ఉప్పు సరిపోలేదు. అసలు ఉప్పు వేయనే లేదు, మర్చిపోయా. ఇంకా ఉప్పు కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడైతే మనం నానబెట్టిన మష్రూమ్స్ని ఫ్రై చేసుకునే దానికి ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ కాగే లోపల రైస్ కోసం అయితే ఎసురు పెట్టేసుకున్నామండి. ఎసురులో 1.5 స్పూన్ అల్లం పేస్టు, బిర్యానీ ఆకు, ఇంకా స్టార్ పువ్వు, మరాఠీ మొగ్గ, రాతి పువ్వు, యాలకులు, పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, ఇంకా టేస్ట్ తగినంత ఉప్పు వేసి ఒకసారి బాగా కలిపేసి ఇంకా దాంట్లోకి మధ్యలోకి చీల్చిన పచ్చిమిర్చి కూడా వేసుకొని ఎసురు బాగా మరగనివ్వాలి. అదైతే అవతల పొయ్యి మీద మార్చేసి యువతల పొయ్యి మీద ఇంకా బాండలు పెట్టి ఆయిల్ అయితే కాయిపోయింది. మష్రూమ్స్ అయితే చిన్న చిన్నగా వేసేసుకొని బాగా పకోడా మాదిరి ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మనకి లోపల దాకా కూడా క్రిస్పీగా వేగుతుంది. ఇలా వేగినటువన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని అంత లోపల ఎసురు కూడా బాగా కాగిపోయాయండి. మనం కడిగి నానపెట్టుకున్న బాస్మతి రైస్ అంతా నీళ్ళల్లో వేసేసుకొని ఒక 50% ఉడకాలండి. మామూలుగా మనం దమ్ చేసేదానికైతే 70% 80% ఉడకనిస్తాము, కానీ ఇప్పుడైతే ఒక 50% ఉడకనివ్వాలి. ఎందుకంటే మనం గ్రేవీ ఎక్కడ వేడి చేయమండి, దమ్లోనే గ్రేవీ మగ్గాలి. చూసారు కదా, గ్రేవీలో అలాగే పైన అన్నం వేసేసి ఒక ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, మనం ఫ్రై చేసుకునే పకోడా, మష్రూమ్ పకోడా వేసేసి పైన ఇంకో లేయర్గా అన్నం వేసుకోవాలి. మనం కలిపి పెట్టుకున్న గ్రేవీలో అయితే నేను ఇంకొక పాట ఒక కప్లోకి తీసి పెట్టుకున్నానండి.
ఆ కప్పు మధ్యలో అన్నం పైన వేసేయాలి. ఇంకా పైన లాస్ట్ ఇంకా అన్నం అంతా వేసేసి పకోడా అంతా వేసేసుకొని ఇంకా మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర ఇలా లేయర్స్గా వేసుకున్నానండి గ్రేవీతో సహా. ఇంకా మనం అన్నం ఉడకపెట్టేటప్పుడు ఒక గ్లాస్ దాకా నీళ్ళు తీసుకున్నాను. ఆ నీళ్ళు పైన ఒక 1.5 స్పూన్ దాకా నెయ్యి వేసేసుకొని మూత పెట్టి మూత నుంచి గాలిపోకుండా పైన బరువు ఒక రోల్ పెట్టేశానండి. ఇంకైతే పెరుగు చట్నీ కోసం ఒక గిన్నె తీసుకొని ఒక పెరుగు వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అన్నీ వేసేసుకున్నానండి. దాంట్లోకి కొంచెం కొత్తిమీర, అలాగే మనం సన్నగా క్యారెట్ తురిమి వేసుకుంటే పెరుగు చట్నీలో కలర్ఫుల్గా చాలా బాగుంటుంది. ఇంకా ఎర్రగడ్డలు, క్యారెట్, కొత్తిమీర పెరుగులో బాగా కలిసేటట్టు కలుపుకొని కొంచెం అంత సాల్ట్ వేసుకొని అలాగే ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుంటే మనకి పెరుగు చట్నీ అయితే రెడీ అయిపోతుందండి. మష్రూమ్స్ రైస్లోకి ఏదైనా గ్రేవీ కర్రీ అయినా బాగుంటుంది. మా ఇంట్లో వాళ్ళకైతే పెరుగు చట్నీ నచ్చుతుంది. మధ్యాహ్నం ఒక రెసిపీ చేస్తానని చెప్పాను కదా, అదే అండి మష్రూమ్ బిర్యానీ. మామూలుగా మా మాసం కార్తీక మాసము మేమైతే నాన్ వెజ్ తినము. ఇంకా అప్పుడు కార్తీక మాసం రాబోతుందండి. ఒక చిన్న మెమరీ చెప్తున్నాను. కార్తీక మాసం రాబోతుంది కదా అని దీపావళి రోజే మేమందరూ మా ఊరు దగ్గర ఉన్న జమ్మల్ మడుగులో అభిరుచి అనే హోటల్కి వెళ్ళాము. నాన్ వెజ్ తిన్నాం ఫుల్గా, రేపు నుంచి నాన్ వెజ్ తినాం కదా అని వెళ్ళి ఆర్డర్ ఇవ్వాలన్నప్పుడు మష్రూమ్ బిర్యానీ, మటన్ బిర్యానీ, అలాగే చికెన్ బిర్యానీ, దీంట్లో 2 నాన్ వెజ్. మేము వచ్చింది తినడానికి నాన్ వెజ్, కానీ మష్రూమ్ బిర్యానీ ఎందుకు చెప్పారంటే ఈ రెండింటి కన్నా టేస్టీగా ఉంటుందండి మష్రూమ్ బిర్యానీ. అంత బాగా నచ్చింది మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా. అందుకే చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీతో పాటు మష్రూమ్ బిర్యానీ కూడా ఆర్డర్ ఇచ్చారంటే అది ఎంత టేస్టీగా ఉందో మీరు ట్రై చూడండి. ఇంకా అది ఈరోజు మావయ్య ఏం చేశాను మావయ్య మధ్యాహ్నం అంటే అభిరుచిలో లాంటి మష్రూమ్ బిర్యానీ చెయ్యి అన్నాడు. అదైతే దమ్ బిర్యానీ అండి. ఈరోజు అయితే అభిరుచిలో లాంటి మష్రూమ్ బిర్యానీ అయితే ట్రై చేశాను. అయితే దమ్ అవుతుంది. ఇంకా మావయ్య వచ్చి తిని టేస్ట్ చేసి ఆయనకి నచ్చిందా లేదా అనేది చూడాలి. ఆడవాళ్ళందరికీ తెలిసిన ఏంటి అంటే బాగా ప్రేమగా వంట చేసి పెట్టడమే మనం ఇచ్చే పెద్ద గిఫ్ట్ వాళ్ళకి. ఈరోజు నేను అదే చేయబోతున్నాను. నేను ఇచ్చిన చిన్న గిఫ్ట్ కన్నా నేను చేసి పెట్టే వంట తిని వాళ్ళు బాగుంది అంటే ఫుల్ హ్యాపీ. నేను ఇంకా పెరుగు పులుసు చేసేసాను, ఇంకా మష్రూమ్ బిర్యానీకి అయితే దమ్ చేసేసాను. ఇంక వాళ్ళు వచ్చి తిని ఏం చెప్తారో చూడాలి. దమ్ అయిపోయినాక అది ఎలా వచ్చిందో మీకు కూడా చూపిస్తాను. ఇదే ఫస్ట్ టైం అలా చేయడం కూడా. ఇంకైతే దమ్ అయిపోయిందండి. ఇంక మూత తీసి చూస్తే ఏమో కలర్ఫుల్గా భలే ఉంది. ఇంకా మొత్తం ఒకసారి గ్రేవీ అంతా కలిసే విధంగా పొడి పొళ్ళు ఆడుతుందండి. రైస్ అయితే ఒకసారి కలిపేసుకొని ఇంకా ప్లేట్లోకి అయితే తీసేస్తున్నాను. భలే వచ్చింది కదా, కలుపుతుంటేనే భలే వచ్చింది, బాగా కలర్ఫుల్గా కూడా వచ్చింది. అయితే మష్రూమ్సే అండి, పకోడా మాదిరి లేవు, కొద్దిగా మెత్తగా అయిపోయాయి. బిర్యానీ అయితే రెడీ అయిపోయింది, కానీ ఈ మష్రూమ్స్ అయితే క్రిస్పీగా లేవండి, మామూలుగా మెత్తగా అయిపోయాయి. ఆడైతే బాగా క్రిస్పీగా ఉంటాయి. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. టేస్ట్ అయితే సూపర్ స్పైసీగా సూపర్ ఉంది. ట్రై చేయండి. ఇంకా మా మావికి ఇస్తా ఎలా ఉందో చెప్తాను. మావికి కూడా మష్రూమ్ బిర్యానీ చాలా బాగా నచ్చిందండి, కానీ మష్రూమ్సే పకోడా లాగా లేకుండా మెత్తగా అయిపోయాయి. ఈరోజు మావి పుట్టినరోజు, 12 అవుతుంది టైంలో. నేను చేసిన చిన్న ఓరియో కేక్తో ఈరోజు సర్ప్రైజ్ అయితే ఇవ్వబోతున్నాను. అలాగే మావయ్య కోసం ఒక చిన్న గిఫ్ట్ కూడా కొనుక్కొచ్చాను. అది ఇచ్చి మావయ్యకి అయితే హ్యాపీ బర్త్డే చెప్తాం. మావయ్య ఎలా ఫీల్ అవుతాడో చూద్దాం. ఇదండి కేక్, తీసుకుపోయి ఇచ్చి సర్ప్రైజ్ చేద్దాం. హ్యాపీ బర్త్డే టు యూ. అంటే నీకు ఒక గిఫ్ట్. అంటే నీకు గిఫ్ట్ నచ్చిందా? వద్దు. హ్యాపీ బర్త్డే టు యూ మాయా.
సర్ప్రైజ్. మావయ్య సర్ప్రైజ్ ఫీల్ అయ్యాడో లేదో తెలియదు. ఇప్పుడైతే నైట్ పని అందరికి బాయ్, గుడ్ నైట్. ఇదేనండి మావయ్య బర్త్డే వ్లాగ్. నచ్చితే లైక్